పెద్దవారమైనా పొట్టివారమైనా మన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి కావలసినటువంటిది ఏమిటంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆయనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన జీవితంలో మన ఈ ఒక్క విషయంలో దేవుని స్తుతించే విషయంలో అయినా, ఆరాధించేటువంటి విషయంలోనైనా, గణపరిచేటువంటి విషయంలోనైనా మనం ఒకసారి క్రైస్తవంలోనికి నడిపించబడినటువంటి తర్వాత దేవుని మీద మనం పూర్తిగా ఆనుకుని భక్తిని మనం చేయగలుగుతున్నావా లేదనేటువంటి ఒక్క విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా ఆ రోజు నుంచే దేవుడు మనల్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడండి ఆయన. హల్లెలూయా. ఇస్సాకు చేతిలో ఏమి లేదట అని ఆ దేశం అంతా కూడా పాడైపోయి ఉన్నదట. ఆ చుట్టుపక్కల మైదానాలన్నీ కూడా ఎండిపోయినట, నీరు లేక ఇంకా అన్ని కూడా ఎండిపోయిన భూములుగా కనబడుతున్నటువంటి సమయంలోనట ఇస్సాకు ఒక్క ఆయనే వెళ్ళట ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసట ఏమయ్యాడటండి, నూరంతల దీవెన పొందుకున్నాడటండి. ఆ దేశంలో ఏమీ లేదు, ఆ దేశం అంతా కూడా కరువుతో నిండిపోయింది, ఆ దేశం అంతా కూడా మైదానముతో నిండిపోయింది, నీరు లేనిటువంటి ప్రాంతముగా ఉంది. కానీ ఇస్సాకు వెళ్ళటంతో ఆ దేశం అంతా కూడా ఇస్సాకు ఒక్కని పొలమట నూరంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడటండి. హల్లెలూయా. గమనించాలి, ఇంకా క్రింద వచనంలో ఉంటారు ఇస్సాకట, ఇంకా క్రింద వచనంలో ఉంటారు యెహోవా ఆశీర్వదించినటువంటి నరుడుగా ఇస్సాకు ఉన్నాడు గనక, యెహోవా అతనిని ఆశీర్వదించినను గనక హల్లెలూయా. మనం గొప్పవారిగా మార్చబడాలనంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన మన మీదకి రావాలండి. దేవుని యొక్క సహాయం మన కుటుంబాల మీదకి రావాలి. దేవుని యొక్క దీవెన చదువుతున్నటువంటి బిడ్డల మీదకి వస్తేనే వారు గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు. మనం ఎంత చదివినా దేవుని యొక్క కృప లేకపోతే మనము ముందుకు మనం సాగలేం. హల్లెలూయా, హల్లెలూయా. కదా బుద్ధి జ్ఞాన వివేకములట దేవుని వశములో ఉన్నాయటండి. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి వారికి, కనిపెట్టు వారికట ఆయన ఉచితముగా ఇస్తాడటండి వాటన్నిటిని కూడా. హల్లెలూయా. గమనించాలి, ఈ కుటుంబ విషయంలో దేవుడు మరి ఇంకా గొప్ప కార్యాలు జరిగించాలంటే విశ్వాస విషయంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, పవిత్రతలో ఉండేటువంటి వారు నిలిస్తే గనక ఖచ్చితంగా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. కుటుంబాన్నే కాదు కానీ మనము కూడా దేవుని మీద ఆ విధంగా ఉంటే గనక దేవుడు అటండి ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక మాటను మనం చదువుకున్న ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23